స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం జిందాబాద్ పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు సర్టిఫికేట్ తీయని ఏ అయితే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అకాడమిక్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అయితే ఉన్న గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్ళడం లేదు. తక్షణమే అదే బస్సులను పంపే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లకి ఏదైతే సీట్ల సదుపాటులో ఉన్నాయో అదే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఆర్జీఓ ఆఫీసులలో అక్కడ ఉన్న అధికారులు అందుబాటులో ఉండి సోషల్ వెల్ఫేర్లలో సీట్లను భర్తీ చేయాలని ఉన్న విద్యార్థులకు మనకు బెడ్షీట్స్ తర్వాత దోమల తెరలు ప్రొవైడ్ చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తే ఖబర్దార్ ప్రభుత్వం మీ ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మీ మెడలు పంచే విధంగా ఎస్ఎఫ్ఐ రానున్న రోజులలో పోరాటాలు చేస్తుందని ఈ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పొగల్లా కుమార్, ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ ముట్టడి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, మరియు సర్టిఫికేట్ బకాయిలతో సంబంధం లేకుండా ఏవైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో అవి బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించి విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ఆ నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుకు తుంగలతో వేస్తుంది. మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖబర్దార్ ప్రభుత్వం మీరు విద్యార్థుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు విద్యాశాఖ మంత్రిని నియమించేవాళ్ళు. విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయనట్లయితే ఇవాళ కలెక్టరేట్ ముట్టడి ధర్నానే చేపట్టినాం. రేపు ముట్టడితో పాటు చెలే అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. మాకు పోలీసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. ఇవన్నింటిని భయపడి మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు అది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు తక్షణమే మీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సుమా.